హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ పురాణ విజ్ఞానం. సృష్టి ఎలా మొదలైందో తెలుసుకుందామా? కానీ దానికన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సృష్టి ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకునే ముందు శివపురాణం, విష్ణు పురాణం అని పురాణాలు ఉంటాయి. శివపురాణంలో శివుడే మొదట పుట్టాడని, విష్ణు పురాణంలో విష్ణువు మొదట అని చెప్తూ ఉంటారు. మనం శివపురాణం ప్రకారం మాట్లాడుకుందాం. శివపురాణం ప్రకారం శివుడు ఆది అంతం లేనివాడు, అందుకే సదాశివుడుగా పేరు వచ్చింది. ఒక స్త్రీ శక్తి శివుడి నుంచి వచ్చింది అని అంటూ ఉంటారు. వారి ఆలోచనలతోనే ఒక సముద్రం పుట్టింది. ఆ సముద్రంలోనే మహావిష్ణువు శేషం మీద జన్మించారు. కొన్ని సంవత్సరాల తర్వాత విష్ణువు నాభి నుంచి బ్రహ్మదేవుడు కమలంలో జన్మించారు. అలా శివపురాణం ప్రకారం మొదట శివుడు, తర్వాత విష్ణువు, ఆ తర్వాత బ్రహ్మదేవుడు జన్మించారని మాట్లాడుతూ ఉంటారు. అలా బ్రహ్మ సృష్టి రచయితగా, విష్ణువు సృష్టి సంచాలకుడుగా, శివుడు సృష్టి వినాశకుడుగా ఉన్నారు. ఒకరోజు బ్రహ్మ విష్ణువు మాటల యుద్ధం జరుగుతుంది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని. అది చూసిన శివుడు అగ్ని రూపంలో ఒక స్తంభంలా అక్కడ ప్రత్యక్షమయ్యి వారిద్దరికీ ఈ స్తంభంకి ఆది అంతం ఎవరు కనిపెడతారో వాళ్ళే గొప్ప అని చెప్తారు. అలా చెప్పగా బ్రహ్మదేవుడు హంస మీద పైకి, విష్ణుదేవుడు వరాహం మీద కిందకి వెళ్తారు. యుగాలు గడిచినా ఆది అంతం కనిపెట్టలేకపోతారు. విష్ణువు శివుడి దగ్గరకు వచ్చి ఓటమిని అంగీకరిస్తాడు. కానీ బ్రహ్మదేవుడు నేను ఆదిని కనిపెట్టానని చెప్తూ ఉంటారు. సాక్ష్యంగా బ్రహ్మదేవుడు మొగలి పువ్వుని కూడా తీసుకొని వస్తాడు. మొగలి పువ్వు కూడా శివుడికి అబద్ధం చెప్తుంది. అలా వస్తుండగా బ్రహ్మదేవుడు ఒక ఆవుని కూడా తీసుకొని వస్తాడు. ఆవు కూడా తలతో అవును కనిపెట్టాడు అని, తోకతో కాదు అని చెప్తుంది. శివుడికి అబద్ధం చెప్తున్నారని కోపం వచ్చి ఈ ముల్లోకాల్లో మీకు బ్రహ్మదేవుడికి ఎలాంటి పూజలు జరగవని శపిస్తారు. అలానే మొగలి పువ్వుని నువ్వు పూజకు పనికిరావని, అండ్ ఆవుని నువ్వు ముందు భాగంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పడం వల్ల వెనక భాగాన్నే పూజిస్తారు అని శపిస్తారు. అందుకే మనకి గోమాత కనిపిస్తే మనం వెనక భాగాన్నే దండం పెట్టుకుంటాం. మహావిష్ణువు ఓటమి అంగీకరించడంతో శివుడు తనకి సమానంగా విష్ణువుకు కూడా పూజలు అందుతాయని వరమిస్తారు. ఇలా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉన్నారు. యోగాలో ఓంకారం చెప్తున్నప్పుడు ఓం అని నాభి నుంచి రావాలి. నాభిలో బ్రహ్మ, గుండె దగ్గర విష్ణువు, శిరస్సులో శివుడు ఉంటారు. సో ఓం అని నాభి నుంచి తెచ్చుకోవాలి. అలా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఉంటారు. ఇలా మనకి సృష్టి మొదలైంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.